పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి గూడెంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక సంజీవని లాంటిదని రోగులు అంటూ ఉంటారు. అలాంటి హాస్పిటల్ మంత్రి ధనదాహానికి బలైపోతుంది. ప్రతి నెల హాస్పిటల్ సిబ్బందితోని రివ్యూ మీటింగ్లు చేస్తుంటే అందరూ అభివృద్ధి పనులు చేస్తున్నారేమో అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఓవైపు మాత్రమే అవినీతి మంత్రికి అభివృద్ధి గురించి ఏం తెలుస్తుంది అంటున్నారు గూడెం ప్రజానీకం. ఆయనే కాకుండా ఏరియా హాస్పిటల్ పాలకవర్గం సభ్యులు కూడా ఆయన పనిలోని అమ్ముకో దాచుకో అనే విధంగా హాస్పిటల్లో ఉన్న శానిటైజేషన్ ఉద్యోగాలను ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకుంటున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఉద్యోగమైనా కూడా మంత్రి జేబులో పైసలు పడితేనే ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంతో పాటు సిబ్బందితోని పనిచేయాల్సిన సూపరింటెండెంట్ కూడా అవినీతి బాటలోనే పయనిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంతో పాటు సిబ్బందులతోనే పనిచేయాల్సిన సూపరింటెండెంట్ కూడా అవినీతి బాటలోనే పయనిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సూపరింటెండెంట్ను అడ్డు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్స్లోని మంత్రి చేసిన అవినీతి సుమారు 5 కోట్ల రూపాయలు పైబడే ఉంటుందని గుసగుసలు వినపడుతున్నాయి. ఆసుపత్రిలోని వాచ్మెన్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ వరకు కూడా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు, ఓపీ కేసులకు సరైన వైద్యం అందించడం లేదని రోగులు చెప్పుకొస్తున్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో అవినీతి భూతాన్ని తరిమి కొట్టి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి అంటూ రోగులు విన్నవించుకుంటున్నారు.